చాలా సంతోషకరమైన విషయం. మరి 3 మాటలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఒక దిక్సూచిని కలుగజేశారు. మొదటిదిగా బోధించు. అసలు ఏంటి, సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, ఏ స్థితిలో మనం ఉన్నాం, అసలు అంబేద్కర్ గారు మన కోసం ఏం చేశారు, దీనిని అప్పట్లో ఆయన ఆ 3 మాటల ద్వారా బోధించి, సమీకరించి, పోరాడి, గెలిచి మనకి భారత రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన గురించి మనం కూడా బోధించాలి. అలాగనే రెండవదిగా సమీకరించాలి, జనాన్ని ఒక చోటకు చేర్చాలి, ఐక్యతని తెలియచేయాలి, ఐక్యంగా ఉంచాలి. కలిసి ఉంటే కలదు బలం అన్నారు. ఒక్కటిగా ఉంటే ఏదైనా సాధించగలమనేది మనకి మన గురువు నేర్పిన, దేవుడు నేర్పిన గొప్ప విధి విధానం. ఈరోజు మనం ఇక్కడ సుబ్బారెడ్డి కాలనీ యొక్క అంబేద్కర్ యూత్గా పిలువబడుతున్న మన యొక్క సహోదరులు, సహోదరిమణులు, మరి అంబేద్కర్ యొక్క వారసులు నేడు ఈరోజు ఇంత ఘనంగా జరిగిస్తున్నారు అంటే కేవలం ఐక్యత, అంబేద్కర్ యొక్క ఆశయాలు మనలో ఉన్నాయని నేను నమ్ముచున్నాను. ఇలాగనే అనేకమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అంబేద్కర్ ఏవైతే చేసి ఇంత గొప్పగా దేశమంతా కొనియాడబడినట్లుగా ఒక దేవుడిగా కొలుచున్నామంటే ఆయన చేసిన వాటిలో కొన్నైనా మనం చేసి